కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన రామాయణ రహస్యాలలో పర్ణశాలను చదువుకుంటున్నాం. నిన్న స్టార్ట్ చేసుకున్నాం, దాని కంటిన్యూషన్ చదువుకుందాం. దానికి ముందుగా దాశరథి శతకంలో ఇంకొక 5 శ్లోకాలు ఉండిపోయాయి కదా మనకు. అది 96 నుంచి 100కి చదువుకుందాం. నో చిన్న తల్లి తండ్రికి తనోభవుడొక్కడే చాలు, మేటి చే చాచని వాడు వేరొకండు చాచిన లేదనకిచ్చువాండు, నోరాచి నిజంబు కాని పలుకాడని వాండు రణంబులోన మేన్ దాచని వాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. మనం ఎలా ఉండాలో చెప్తున్నారు. తల్లిదండ్రులకు ఎంతో పూర్వజన్మ సుకృతం వల్ల సత్సంతానం కలుగుతుంది. అలాంటి సత్సంతానము తల్లిదండ్రులని చక్కగా భక్తిగా ప్రేమగా చూసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు హాయిగా అన్ని గుండెలు మీద చేవేసుకొని హాయిగా ఉండేట్టుగా చూసుకునేటువంటి ఒక్క కుమారుడు చాలు కదండి. ధృతరాష్ట్రపుత్రులా 100 మంది ఉంటే ఏమిటి ఉపయోగం? అలాగా ఉండని వాడు చక్కని సత్పుత్రుడు. అబ్బా, వాడికి ఏం పుణ్యం చేసుకున్నారండి, ఆ పిల్లాడితో సాటే లేదండి అని చెప్తారు చూసారా. అలాంటి వాడు ఒక్కడున్నా చాలండి అని చెప్తున్నారు. అలాగే ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసి లేనప్పుడు అప్పులు పాలైపోయి అలా కాకుండా ఎవరికి చాచని వాడు. కొంతమందికి కొన్ని పాపం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందరికీ అలాగే ఉండాలనే ఉంటుంది. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇంకొకళ్ళని అడగాల్సిన పరిస్థితి వస్తే ఎవరైనా నిన్ను వచ్చి ఏదైనా సాయం చేయమంటే నీకున్నంతలో నువ్వు సహాయం చెయ్యి. వేరొకండు చేచాచినా లేదనకు ఇచ్చేవాడు ఉండి కూడా ఏమో మళ్ళీ వీడు ఎగ్గొట్టేస్తాడేమో అనుకుంటూ కాకుండా నీకు చేతనైన సాయం చేయి. అలాగే ఎప్పుడు సత్యం పలుకుతుండు. అలాగే ఏదన్నా యుద్ధం వచ్చినప్పుడు వెనకాడి మనకెందుకులే అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోకు అని చెప్తున్నారు. ఇలాంటి మంచి లక్షణాలని నేర్చుకోమని చెప్తున్నారు. శ్రీయుత జానకీ రమణ విస్మయ రూప రమేశ రామ నారాయణ పాహి పాహి అని ప్రస్తుతి చేసితి, నా మనంబునన్ పాయక కిల్బిషవ్రజ విపాటన మందక చేసి సత్కళాదాయ ఫలంబునా కీయవే దాశరథి కరుణాపయోనిధి. మనకి భగవంతుడి నోరు ఇచ్చినందుకు మనం నామాన్ని స్మరించండి. ఇదిగో నేను ఇలాగే అంటున్నాను, మీరు కూడా అలాగా నిరంతర నామస్మరణ చేయండి. జానకి రమణ, ఓ రమేశ, రామ, నారాయణ, పాహి పాహి అంటూ నేను పలు పలు విధాలుగా నిన్ను స్తుతిస్తున్నానయ్యా. అంచేత నన్ను నువ్వు సకల విధాలా కాపాడమని చెప్తున్నారు. అది తర్వాత, ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గొంటివి వింతగాదే, నీ మంతన మెట్టిదో యుడుత మైనికరగ్రన కాంకురంబులన్ సంతసమంద చేసితివి, సత్కుల జన్మమదేమి లెక్క వేదాంతముగాదే నీ మహిమ దాశరథి కరుణాపయోనిధి. అన్ని భూతరాశులకి ఒక కులాన్ని లెక్క పెట్టుకోలేదండి రామచంద్రుడు. ఒక స్థాయిని గుర్తుపెట్టుకోలేదండి. ఎవరు భక్తిగా ఎవరు తన్ని శరణాగతి చేస్తే వాళ్ళని అలా రక్షించినవాడు. బోయవనిత ఏమిటండి ఆవిడ, అలాంటి ఆవిడకి ఆవిడ ఎంగిలి పండ్లు ఇస్తే హాయిగా తినేసావా? ఆ ఉడత ఏం జన్మెత్తిందండి? మానవ జన్మెచ్చిందా ఏంటి? దాన్ని చక్కగా వీపు నిమిరి నీ గుర్తులుండేట్టుగా ఈ రోజుకి అలా చేస్తున్నావే. ఇంకా ఏమిటి నీకు జన్మతో నీ ఏమిటో నువ్వేమిటో అసలు అర్థం కావట్లేదయ్యా అంటే, భగవంతుని కనుక మనం నమ్ముకొని మనస వాచన కర్మణ మన రుజుత్వంతో స్వామిని ఆశ్రయించినట్టయితే సర్వ విధాలా ఆయన చూస్తాడు. బొంకని వాడయోగ్యుడు అరి బృందములెత్తిన చోట జివ్వకున్ జంకని వాడ జోదు రభసంబున అర్థికరంబు చాచినన్, గొంకని వాడెదాత మిమున్ కొల్చి భజించిన వాడెపో నిరాతంక మనస్కుడెన్నగను దాశరథి
కరుణాపయోనిధి. ఇంకా కొంతమందిని లెక్కపెట్టి చెప్తున్నారు. ఎప్పుడు అబద్ధం ఆడనటువంటి వాడు, అలాగే ఎక్కడన్నా యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ వెనక్కి పారిపోని వాడు, ఎవరన్నా ఆ యాతనకు వస్తే దాత దాతగా నిలిచిన వాడు, వీటన్నిటికంటే నిరంతరం నిన్ను మనస్ఫూర్తిగా సేవిస్తున్న వాడే కదా. యా వాళ్ళని కదా లెక్కలోకి తీసుకురావాలి. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నాం లేదా, సత్యహరిశ్చంద్రుడు, అలాగే బలిచక్రవర్తి తాతకి, అలాగే రణంలో కర్ణుని చూసుకోండి. అలా ఎన్ని ఏమైపోయినా పర్వాలా మనం మనం చెయ్యాలి అని అనుకోవడం. అలాగే మహానుభావులు అందరూ నిరంతర ప్రహ్లాదుని గుర్తుపెట్టుకోండి. భక్తులందరిలోకి ఫస్ట్ ఆయన పేరే చెప్తారు కదా. అలాగా నిరంతర నామస్మరణతో ఉన్నవాడు, వాడికి ఇంకేమీ అక్కర్లేదు. పైవి ఏమి నాలుకని సొత్తు కదా రెండు నా అక్షరాలు పలకడానికి, అలా అన్నా చేయవయ్యా అని చెప్తున్నారు. భ్రమరము కీటకంబుకొని పాల్పడి జుంకరనోపకారి అయి భ్రమరముగా వనర్చునని పల్కుట చేసి భవాది దుఃఖ సంత మెడల్పి భక్తి సంహితముగ జీవుని విశ్వరూప తత్వమును ధరించుటే మరుదు ఏ దాశరథి కరుణాపయోనిధి. ఈ శరీరంలో పునుగును మట్టి పట్టులో పెట్టినట్లు ఈ శరీరము నీవే సంతతము శ్రీరామనామ స్మరణ యోగ్యతను కలిగించి నీతో సాధర్మ్యము అంటే మనం కనుక ఆయన్నే ఆశ్రయించినట్టయితే సామీప్యము సాయుధ్యము అన్నీ కూడా తనతో సమానంగా మన అక్కడికి చేర్చుకుంటారు అని ఫలశ్రుతిగా చెప్తున్నారు. తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవశ్చరణము చోకి దాసులకు సారములౌ ధన ధాన్య రాసులై కరిపట ఘోట కంబరని కాయములై విరజానది సముత్తరణమునర్చున్ చిత్రమిది దాశరథి కరుణాపయోనిధి. ఏం చెప్తున్నారు? పువ్వులు వైకుంఠంలో అదిగో తరువులు పూచి కాయలైపోతున్నాయి. అయి తర్వాత ఆ పువ్వులు కూడా నీకు ఆ ఫలాలు నీకు ఆరగింపుగా పెడుతున్నావు. ఆ పువ్వులు నీ పాదాలని సోకి చక్కగా స్వరూపాలని మరింత వాటి జన్మకు ధన్యతం చేసుకుంటున్నాయి. అలాగా నేను కూడా ఏమంటున్నారు, వైకుంఠమును చేరి ఆనంద సంధాయకమగు నీ కైంకర్యమును చే యోగ్యత కలిగియు చేయలేకున్నాను. నిన్ను నిజంగా వాటికే అంతటి యోగ్యతను ఇచ్చినప్పుడు నిజంగా నేను నిన్ను స్మరణ చేస్తే నాకు కూడా అంతటి వైభవాన్ని కలగజేస్తావు. కానీ నా మనసు అలా ఉండదు కదా, చేయలేకపోను అని జాలిచే కొంచెం జాలిపడవయ్యా. నేను నా బుద్ధిని నువ్వు మార్చు. లేదు నేను ఆసక్తిగా ఉంటే నువ్వే ఆసక్తి దిగిచ్చి నీ పాదములు మాకు అందించి సులభముగా లభించు. నీకు నేను ఆ పూలతోటి నిన్ను అర్చించి నిన్ను చేరేటువంటి అవకాశాన్ని మాకు కలిగించు తండ్రి. పట్టితి భట్టరార్య గురు పాదములు ఇమ్మెయిన్ ఊర్ధపుండ్రముల్ బెట్టితి మంత్రరాజం మొడిన్ బెట్టితి అయ్యమ్మకింకరాళికిన్ కట్టితి బొమ్మ నీ చరణ కంజములందు తలంపు పెట్టి పోదట్టి తిన్ పాపపుంజముల దాశరథి కరుణాపయోనిధి. నేను ఏం చెప్తున్నారు? రామా కరుణాపయోనిధి దాశరథి, నీ చరణములందే నా తలంపులను నిలిపి నా పాపరాశిని పటాపంచలు చేసుకొంటిని. ఇంకా నాకు పాపం వలన గాని అమ్మకింకర్ల వలన గాని భయం లేదు. ఇది నాకు కలిగిన ఆచార్య సమాశ్రయణ ఫలము. రామదాస్ గారు తమ అనుష్ఠానమును మనకు తెలియజేసి మనము కూడా అట్లు ప్రవర్తింపచేయనట్లు రచించి అనుగ్రహించరి ఈ దాశరథి శతకాన్ని. అందుచేత అలాగా వారిలాగే నిరంతర రామస్మరణలో ఏదో ఒక నామాన్ని చేసుకుంటూ, అన్ని రూపాల్లో అయినా కదా, అలా చేసుకుంటూ మన జన్మలు కూడా తరింప చేసుకుందాము అని చెప్తున్నారు.
అల్లన లింగ మంత్రిసుతుడ అత్రిజగోత్రజుండు ఆదిశాఖ కంచర్ల కులోద్భవుండనన్ ప్రసిద్ధుడైన భవదంకితముగాన్ ఎల్ల కవుల్ను తింప రచించితివి గోప కవీంద్రుడన్ జగద్వల్లభ నీకు దాసుడను దాశరథి కరుణాపయోనిధి. నీవే పలికించినట్టుగా నీ నామచిహ్నమై ఉండేటట్లుగా దాశరథి కరుణాపయోనిధి అంటూ ఆ మొక్కటాన్ని పెట్టుకుని దాశరథి శతకాన్ని రచించాను. కవులందరూ కూడా చాలా ప్రశంసించారు. జగన్నాథ, నేను నీ దాసుడు నగుటచే రామదాసుడనైతిని. అది రామదాసుడు అని పేరు ఆయనకి అందుకే వచ్చింది. నాలో వసించి నా నాలుక పైన ఉండి పలికించి ధన్యతను చేకూర్చిన దయాసముద్రుడు. మనం ఏమన్నా చేసామంటే అది మన గొప్ప అని అనుకుంటూ ఉంటే సత్ఫలితాలు ఇవ్వండి. అది తెలియచేస్తున్నారు ఈ రామదాసు చెప్పుకుంటున్న విషయాలు బట్టి. అదిగో నువ్వే నా చేతి కైంకర్యం చేయించుకున్నావు అని చెప్పి పోతనామచుడు కదా పలికించేవాడు రామభద్రుండటాన్ని అంత మనస్ఫూర్తిగా నమ్మారు. ఈ దాసుడు ఈ కైంకర్యంగా నీ అధీనమై ప్రవర్తించిన వాక్కుతో నిన్ను నుతింప పలుకుట నీ అనుగ్రహమే కదా. ధన్యోస్మి, కృతార్థోస్మి. వాచిక కైంకర్యము చేయించుకొని నీవు ఆనందించితివి. ఏదో ఒకటండి, వాచకము కాయకము మానసికంగాను హాయిగా ఆ స్వామిని స్మరించండి. అదే నాకు పరమ పురుషార్థంగా నిలిచింది అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా కంచర్ల గోపరాజు గారు కవీంద్రుడై రామదాసుడై లోకమున భక్తి పారవశ్యము కలగచే కలవాణినిగా చేయుటకు ఈ శతకమును రచించినారు. అలా మనం కూడా ఆ భక్తి పారవశ్యమై స్వామిని కైంకర్యం చేసుకొని మన జీవితాలను ధన్యముగినట్లు చేసుకోవాలని శ్రీ భద్రాద్రి రామచంద్రుడు మనలను అనుగ్రహించుగాక అని చెప్తున్నాను. అలా మనం కూడా ఆ సీతారామ లక్ష్మణుల్ని ప్రార్థిద్దాం. సరే, ఇప్పుడు పర్ణశాలలో ఉన్నాం మనం. తాటకి తోర్పణక ముక్కు చెవులు ఆ లక్ష్మణస్వామి కట్ చేశాడు. ఆయన చేత ఖండింపబడినటువంటి రక్తధారలు కారుతూ కూడా ఆ అన్నగారికి రావణాసుడికి చెప్పడానికి వెళ్ళింది శూర్పణఖ. వెళ్ళి తన బాధనంతా కూడా మర్చిపోయి రామ విరహాన్ని భరించలేక ఆ తాపాన్ని లక్ష్మణస్వామి నా ముక్కు చెవులు ఖండించడం చేత వచ్చే రక్త ప్రవాహము నాకు కాపు పెడుతున్నట్టుగా ఉన్నది, నా తాపాన్ని చల్లార్చినట్టుగా ఉంది అని చెప్తూ ఆ రామలక్ష్మణుల యొక్క సౌందర్యాన్ని ఆవిడ వర్ణిస్తోంది. ఆ సుమిత్రానందండు అబ్బో నన్ను చాలా అల్లరి పెట్టాడు, నాకు నా ముక్కు చెవులు కోశాడు, అయినా కూడా నాకు ఆయన మీద ఏమీ క్రోధం కలగలేట. ఎందుచేతనందువా ఆ రాఘవస్వామి తన కంటి సంజ్ఞలతో మన్మథ బాణములు నాపై ప్రయోగించి చేసిన గాయమునకు ఆ రామసోదరుడు నన్ను తాకి ఆ స్పర్శచే వెచ్చగా కాపు పెట్టెను కదా. అది లక్ష్మణస్వామి ముట్టుకొని ఆవిడ ముక్కు చెవులు ఖండించాడంటే ఆ భాగవతం యొక్క సాక్షాత్తు ఆయన మరి అనంతుడు కదండి. ఆయన అలా స్పర్శకే నాకు ఆ వెచ్చదనంగా నాకు కాపు పెట్టినట్టుగా అయింది. నిజమునకు లక్ష్మణుడే రూపుదాల్చిన శేషత్వం. ఆయన కదా శేషత్వానికి ఆయన పారతంత్ర్యానికి భరతుడిని చెప్పుకుంటారు కదా. రాముడే ప్రపంచం, అహం సర్వం కరిష్యామి అన్నట్టుగానే కొస వరకు ఆయన్ని అనుసరించి ఉన్నాడు. అదే ఈ జీవతత్వాన్ని తెలియజేస్తాడు లక్ష్మణస్వామి. నిజమునకు లక్ష్మణుడే రూపుదాల్చిన శేషత్వం. అది వానికి జన్మతః వచ్చినదే. వాని మనస్సు దయాభరితమే. కాతే అప్పుడప్పుడు మరి ఆ ఉంది కదా, జన్మ వల్ల వచ్చింది. అప్పుడప్పుడు సర్పం వలె బుసలు కొట్టును. అది ఎట్లు పోవును? సేవాధర్మం పాటించు సద్బుద్ధి గలవాడు ఏదైనా కానీ ఆయనకి సేవాధర్మం ఉంది. వాడు నా భుజంపై చెయ్యి పెట్టి దగ్గరకు లాగి నా ముక్కు చెవులను కోసాను. ఇదిగో నా భుజాన్ని ఇలా లాగాడు, నా ముక్కు చెవులు పట్టుకొని కోసాడు. ఆ స్పర్శతో నా జన్మ ధన్యమైపోయినది. అంటే రామలక్ష్మణుల యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని ఆవిడ ఆస్వాదించింది, వాళ్ళ యొక్క పరాక్రమాన్ని చూసింది. అలాంటి మహానుభావుని యొక్క స్పర్శ చేత తన జన్మ ధన్యమైపోయింది అని కూడా తెలుసుకున్నటువంటి ఆవిడ. సోదరా, వాడింత దురుసువాడని, దానితో పైకి దుమ్మకపోవునని, వానిది విష స్వభావమని
ముందుగా నేను గ్రహించలేకపోయేది. అయ్య బాబోయ్! ఇలా మీద పడిపోతాడు నాకన్నా, నా మూకు చెవులు కోసేస్తాడు, నన్నిలాగా వికారురాలుగా చేసేస్తాడు, వికారంగా తయారు చేస్తాడు. నేనస్సలు అనుకోలేదు. దుడుకుతనముతో అప్పుడప్పుడు పెద్దల సూక్తులను పెడచెవిన పెట్టినను వాడు శేషత్వమునకే సర్వభోగములు త్యజించిన వాడు. మళ్ళీ ఆయన చేసిన ఒకటువంటి దుష్టచర్యని చూసుకుంటోంది. ఇలా చూడు, ఒక ఆడదాన్ని నిర్దాక్ష్యంగా ముక్కు చెవులు కోసాడు. కానీ ఓ పక్కన చూస్తుంటే మధ్య మధ్య ఇలాంటి పనులు చేస్తున్నా ఆయనకేమిటి, ఇంకో కోణంలో ప్రతిదీ కూడా మనం ఒక మంచి కోణంలో ఆలోచిస్తూ ఉండాలి. అదే కదా పాజిటివ్ థింకింగ్ నేర్చుకోండి, నేర్చుకోండి అని గోల పెడతారు. ఆయన నిజంగా ఆలోచిస్తే ఆయన ఏమిటి భోగాలు అనుభవించాడు చెప్పండి. రామచంద్రమూర్తికైతే పక్కన భార్య ఉంది. ఈయన రాజ్యం వదులుకున్నాడు, తల్లిని వదులుకున్నాడు, భార్యని వదులుకున్నాడు. కేవలం సేవ కోసమే పుట్టినట్టుగా వచ్చేసాడు. ఆ సుమిత్ర చెప్పినట్టే అదే పాటించి వచ్చేసాడు. ఈ శేషత్వముకై సర్వభోగాల్ని కూడా త్యజించేశాడు. వాడు వంకర నడకే కాక తిన్నని నడకయు తెలిసిన వాడురా. ఆయన అలాగూ చేయగలడు, ఇలాగూ చేయగలడు. శేషత్వాన్ని పాటించగలడు. ఇలాంటి పనులు కూడా చేయగలవాడు. అన్నిటికీ సమర్థుడుగా కనిపిస్తున్నాడు. ఆ సౌమిత్రి చేతి మహాత్యము మానవులు ఎరుగరు. అది ఉపమాన రహితమైనది. అదిగో ఆయన ఆ ఆ శేషుని స్పర్శ ఉంది చూసారా? అది ఇలాంటిది అని ఏదన్నా దేనితోన్నా పోలుతామంటే మనకి కుదరనది అంటున్నారు. ఇప్పుడు గాలేస్తుంది నన్ను అబ్బా! టైం మారుతా ఉందబ్బా! ఆ సువాసన చూడండి. దేన్నైనా దేనితోన్నా పోల్చడానికి కొన్ని ఉంటాయి కానీ, ఇదిగో ఈ శేషుని స్పర్శని, ఆ సౌమిత్రి చేతి మహత్యానికి మాత్రం ఏదీ ఉపమానం లేదు. దాని మధుర స్పర్శ తగులుటతోడనే జ్ఞానజ్యోతి ఏదో నా హృదయంను ప్రకాశించింది. చూడండి, దీనికి దుష్టబుద్ధి వెంటనే పోయింది. అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలనో, లేకపోతే వాళ్ళని, ఈవిడ కూడా రాక్షస మాయలు ఎన్నో చేయగలదు కదా! అవన్నీ మర్చిపోయిందండి. ఈవిడకి ఏదో ఒక జ్ఞానోదయం అయినట్టుగా అయిందిట. అంటే పెద్దల ఆ స్పర్శ, దర్శన మాత్రం చేతే మనం మార్చేసుకుందుకు వీలవుతుంది. నిన్న ఇదేంటమ్మా, పెరియాళ్ళవారి తిరుమంజుల్లో ఒక ఒక చోట క్లాస్ వింటున్నప్పుడు వచ్చింది అలాగే. ఏమిటండి, ఎందుకు మనం కృష్ణుడు అంతవాడు, ఇంతవాడు అని అలా చెప్పుకుంటూ ఉంటాం కదా! చిన్న బాలుడికి మళ్ళీ ఆ పరాక్రమాలు అవన్నీ అలా చెప్పుకోవడం చేత ఏమిటి ఉపయోగం మనకి? అంత లోతులకెళ్ళిపోయి చిన్న పిల్లవాడిని ముద్దుగా అలా చూసుకోవచ్చు కదా! లోతులకెళ్ళిపోయి అలా పరత్వాన్ని చూసుకోవడం దేనికి అంటే చెప్తారు. మనం అందుకే ఒక కోవిళ్ళకో, ఒక సద్గోష్ఠికో వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మనం జాతి వైరాన్ని కూడా మర్చిపోతాం. అక్కడికి వెళ్ళేసరికి మన మనసు మారిపోతూ ఉంటుంది. అక్కడ వాళ్ళ మీద అప్పటి వరకు పగగా ఉన్నా సరే, ఆ స్థల ప్రవాహము, ఆ నిలిచిన చోటు, ఆ భాగవతోత్తముల సద్గోష్ఠి ఇవన్నీ కూడా మనలో ఒక ఆ బ ర రజోగుణాన్ని, తమోగుణాన్ని పోగొట్టి సాత్వికమైన భావాలని మనకి కలుగుతూ ఉంటాయి. అందుకోసమని వాటికేవో ఉదాహరణ కూడా ఇలాంటివి చెప్తూ ఏదో దోచుకుందాం అని వచ్చి కూడా దొంగలకు కూడా అలాంటి ప్రదేశంలో వాళ్ళ మనసు మారిపోయింది అని చెప్తారు. అలాగా ఈవిడ ఆ రాక్షస మాయలు తెలిసిందే ఏదైనా చేయగలిగిన వాళ్ళే కదా! కానీ అవన్నీ కూడా ఈ లక్ష్మణస్వామి తాకేసరికిట అవన్నీ ఏదీ గుర్తు రాలేదు ఈవిడకి. తెలియకుండా ఒక జ్ఞాన జ్యోతి ఏదో నా హృదయంలో ప్రకాశించింది అన్న ఆ అనుభూతి ఇది అని చెప్పలేకున్నా. అసలు ఏమిటో చెప్పలేకున్నా అన్నయ్య. ఇప్పుడు కాస్త ఏతైనా చేతిలో వేసి ఎలా ఉందిరా అంటే, అబ్బా! అద్భుతం అంటాం గానీ, ఎలా ఉంది అనేది ఎవరం చెప్పలేం గదా! అలాంటిది ఆ పెద్దల సాంగత్యం. గత జన్మ చరిత్రలు ఏవేవో మనసులో మెదలినవి. నాకు ఏవో గుర్తొస్తున్నాయి. గత జన్మల్లో ఉన్నటువంటి నాకవన్నీ గుర్తుకొస్తున్నాయి. వాడు గుండెలు తీసిన బంటు రాక్షసావాసమైన దండకకు వచ్చి రాక్షస చక్రవర్తియే రావణుడవై పేరొందిన నీ చెలియలి ముక్కు చెవులు కోయ సాహసించిన వాడు మానవుడే అందువా? ఇందాక రామచంద్రమూర్తి చూసి కూడా నీకయిపోయింది, నీ పని అయిపోయింది, నీ అధికారం అయిపోయింది, నీకన్నీ అయిపోయాయి. నువ్వేమన్నా వెళ్ళావంటే నాగైతే నీకు పడుతుంది. నువ్వు అంత సాహసం చేయడానికి నీకు అంత సత్తా లేదని చెప్పేసింది. ఇప్పుడు లక్ష్మణుని గురించి కూడా అంటోంది. నువ్వు ఏం చేసావు? రా రాక్షస రా ఈ రాక్షసాలకు వాసమైనటువంటి దండకు వచ్చావు. దండకారణ్యానికి వచ్చావు. రాక్షసులందరి చక్రవర్తి అయ్యావు. రావణుడు అని పేరు రావణుడు అంటే ఏంటి? అందరినీ
రవయతీతి రావణః. అందరిని ఏడిపించడమే నీ స్వభావం. అందరిని బాధపెట్టడమే. అలాంటి నీ చెల్లెల్ని ముక్కు చెవులు కోసేయడానికి సాహసించాడంటే చూసుకుంటాం గదండీ! ఎవరి మీదన్నా వెళ్తున్నామంటే, అమ్మో! అవతల వాడి బలమేంటో అన్నీ దృష్టిలో పెట్టుకుంటాం గదా! దాన్ని బట్టి కదా మనం వెడతాం. అమ్మో! మనం వెళ్ళామంటే వాళ్ళందరూ ఓ కుమ్మడిగా ఒక్కసారి వచ్చి పడిపోతారు అన్న భయం ఉంటుంది గదా! రావణుడి యొక్క చెల్లెల్ని ముట్టుకోవడానికి ఎంత సాహసం! అలా ముట్టుకోగలిచి ఇంత పరాభవం చేశాడంటే ఈయనేమన్నా మామూలు మానవుడంటావా నువ్వు? నీకలా ఏమన్నా అనిపిస్తోందా? ఖరాది రాక్షసహంత అయిన వాని అన్న రామస్వామి నరుడేందువా? పోనీ ఈయన సంగతి వదిలే. ఆయనేం చేశాడు? కరదూషణాదుల్ని సంహరించేశాడు. 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే చేసి సంహరించేశాడు కదా! మరి ఆ రామస్వామి కూడా మామూలు మానవుడే అంటావా? వారిలో గుట్టు ఎరుగా ప్రయత్నించవా? అసలేమిటి వీళ్ళ తత్వం ఏమిటి? వీళ్ళెవరు? ఎ ఎంత బలం ఎక్కడి నుంచొచ్చింది? వీళ్ళు మానవులా? పరమాత్మ? ఎవరు? అసలు ఎలాగ నువ్వేమన్నా అసలు ఓసారి చూస్తావా వాళ్ళ విషయం? అని అడుగుతోంది. శత్రు విద్రావణ రావణ నేను తెలుసుకున్న మరి ఒక సంగతి వినుము. ఈయన్ని కొంచెం 2 విశేషణాలు వేస్తున్నారు. నువ్వెలాంటి వాడివి? శత్రువులందరినీ కూడా నీకు అందరూ నీ కాళ్ళ కింద పడి ఉండవలసిన వాళ్ళే. అలాంటి వాడివి నువ్వు అని ఒకసారి సంబోధించి చెప్తుంది. ఇదిగో నీకు నీకు ఇంకో విషయం చెప్తాను చూడు. నాకు తెలిసిన విషయం. నిన్న వికసించిన పుష్పములతో శోభగానున్న దండకాటవీ ప్రాంతమున ఎచ్చటి నుండియో కొత్త సుగంధం ఒకటి నలువైపులా వ్యాపించినది. ఇంకా చూస్తే ఇన్నాళ్ళకి నాకు అంటే ఎవరన్నా మహానుభావులు ఆ ప్రదేశంలో అడుగు పెడితే కూడా అదంతా కూడా ఇన్నాళ్ళు రాక్షస మాయలతోటి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళని చంపేస్తూ అలాగా ఉండేటువంటి ఆ అడవంతా కూడా ఇప్పుడు ఆ దండకారణ్యం అంతా కూడా సువాసనలు వెదజల్లుతోందయ్యా. అది నా ముక్కునకు తగలగా దాన్ని ఎగబీల్చి చూచితిని. అది. ఇంకా అంటే ఆ గాలి అవనండి, ఆ స్పర్శ అవనండి, వాళ్ళు నడిచిన తోవ అవనండి, అన్నీ కూడా పవిత్రమైపోతాయి. అదిగో ఆ సువాసనలు నేను చక్కగా పీల్చాను. అది మానవ సుగంధమని గుర్తించితిని. అ అది మానవుల వల్ల వచ్చినది అని నాకు తెలుస్తోంది. అంటే వీళ్ళక్కడ వీళ్ళు రసజ్ఞులే కదా! ఇహ చెప్పక్కర్లేదు. అంచేత అక్కడ వాళ్ళు నడయాడిన ప్రదేశం కూడా మారిపోయింది. అంచేత ఎంత పీల్చినను తనివి తీరనట్లున్న ఆ వాసన వాయువుచే కదల్చబడి పూల బరువులతో ఇటు అటు ఊగుచున్న చెట్లు, కాలము కాలము కాని కాలమున పూచిన సుమముల సౌరభమును కాదు. ఇదిగో అప్పుడు రామచంద్రమూర్తి తిరిగొస్తుంటే అన్ని అకాలమైన అప్పుడు కాలం కాకపోయినా పూసేసాయి. ఆ సంతోషాన్ని వెదజల్లాయి అని చెప్తారు. కానీ అలా పూసి సారుఫాలొచ్చినటువంటి ఆ సుగంధాలు కాదయ్యా ఇది. వాని మించిన సుగంధమేదో అది. దానితో వనమంతయు నిండిపోయింది. ఇదిగో ఈ ఈ మనవుల యొక్క వీళ్ళ అక్కడ ప్రవేశించేట ఆహ్, ఆహ్, ఆ అడవి అంతా కూడా, ఆ అరణ్యం అంతా కూడా ఒక సుగంధాన్ని కొత్త సువాసనని వెదజల్లుతోంది. ఎవడో ఆ పూర్వమైన సువాసన తన చెంతనుండగా దాన్ని వాయువులో రాసులుగా కుమ్మరించుచుండవలెను. అది. ఎక్కడి నుంచొస్తుంది అక్కడ ఏమన్నా ఇలాంటి వాళ్ళు ఇంకో కొన్ని కోట్ల మంది ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. అలాంటి పెద్ద దండకారణ్యం. అలా లేదు. ఎవరో ఒక అపూర్వమైనటువంటి ఒక సువాసన తన దగ్గరుంటే దానిని వాయువుల్లో కలిసిపోయి రాసులుగా కుమ్మరించుండాలి. లేతే అలా అడవంతా ఒక చోటైతే కాస్త ప్రదేశంలో అయితే అనుకోవచ్చు. అలా కాదు. అడవంతా కూడా అలాగే ఉంది. నేను వానిని చూడకుండాను నాకట్లు తోచున్నది. ఎవరి వల్లొస్తోందనుకుంటే నాకెవరో కనపడలేదు. అట్టి పురుషోత్తముడెవడో తనకు తానే ఈ వనమున ప్రవేశించనుచో ఇతరులెన్ ఎవరిందుకు సమర్థులు? ఇలా మార్చేయడానికి సమర్థత ఉండాలంటే ఆయన నిజంగా పురుషోత్తముడై ఉండాలి. ఆ మామూలు సామాన్యమైన మానవుడికి ఇది సాధ్యం కాదు. ఇంకా ఇలా చేయడానికి ఎవరు సమర్థులవుతారు? రావణ, నేను చెప్పేది దాన్ని అవధానంతో వినుము. ఇదిగో నేనేదో వాగుతున్నాను అనుకోకు. కాస్త చెవి నా వైపు పెట్టి విను అంటారు కదా! కాస్త సావధానంగా విను అంటోంది. మనము ఇ ఇ ఇంకను నలుగురిలో అభాసుపాలు కాకముందే దీని మర్మమును తెలుసుకొనుము. ఇదిగో ఇన్నాళ్ళు నీకెవడు ఎదురు లేనట్టుగా ఉన్నావు నువ్వు. ఇంకా ఇప్పుడు ఇదేమిటో ఈ మాయా మర్మాలకు లొంగిపోయి మనం ఏమన్నా అంతమైపోయామనుకో, ఇక దాని
ఇంకా నవ్వుల పాలైపోయినట్టే. అంచేత అలా రోడ్డు మీద పడిపోకుండానే వాళ్ళ సంగతేమిటో చూసుకో చూడు అని చెప్తోంది. అంతేకాదు దండకలో పూర్వము తెల్లగానున్న పువ్వులన్నయు నేడు నీలవర్ణముగా మారిపోయినవి. రా అన్నా, నాకేదియో సందేహం కలుగుతుంది. ఈయన నీలమేఘశ్యాముడు కదా స్వామి. అంచేత అప్పుడు పువ్వులన్నీ తెల్లగా ఉండేవి. ఇప్పుడు అన్నీ నీలవర్ణంగా అయిపోయాట. ఎవడో నీలమేఘం వంటివాడు, నీలి కలువ వన్నెవాడు మన వాడకు వచ్చి ఉండునని తలచి అంతటి మహత్వ సంపన్నుని చూడగోరి దారుల వెంట పడి తిని అన్నీ ఒక మయసభలో అయిపోయిందండి ఈవిడకి. తెల్లగా ఉన్న పూలు ఒక్కసారి నీలంగా మారిపోవడం. ఎప్పుడూ చూడనటువంటి పీల్చనటువంటి మంచి సుగంధాలు వెదజల్లడం. ఒక్క చోటని కాదు అంతటా ప్రవేశించడం. అంతటి అసలు వాళ్ళు ఈవిడ ఈవిడ రాక్షసమాయలన్నీ మర్చిపోయి, జ్ఞానోదయం అయిపోయి, వాళ్ళకి వశమై పడిపోయి, వాళ్ళని విడిచి ఉండలేనటువంటి స్థితికి వెళ్ళిపోవడం ఇలాంటిది. ఇవన్నీ ఆవిడకి వింతలే కదా! అంచేత ఎవరో ఆవిడకి ఆ స్వామి అలాగా భాషించాడండి. అది కదా! వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ గాలి మన మీదకొచ్చిన చూడండి ఎట్లా మారిపోయిందో ఈవిడ ఒక రాక్షస కన్య. ఆవిడ అనుకుంటోంది ఎవరో నీలి కలువ వన్నెవాడు, నీలి కలువ ఆ వర్ణం కలిగినటువంటి శరీరం కలిగిన వాడు, ఆ నీలమేఘం వంటి వాడు ఎవరో ఒకడు వచ్చుండాలి. లేకపోతే ఇలా ఎలా మార్చేస్తాడు అని అందుకని అదేమిటో కనుక్కోవాలని దారులు పట్టి తిరిగాను అని నేను చెప్తాను. దండక నేడు పురం ఉన్నట్లుగా లేదు. నేడు అందములన్నయూ అచ్చడికే చేరి నాట్యం ఆడుచున్నవి. ఎలా ఉండాలండి అంత 14,000 మంది రాక్షసుని చంపేసిన ఆ ప్రదేశము ఆ ఊహ కూడా అందదండి కదా! అలాంటిది అందాలన్నీ ఒక రాశి పోస్తే మహా చక్కని ఒక బృందావనంలా అయిపోయిందంటే మరి దాన్ని నేను వింతగా ఉంది. ఇంకొక వింత వినుము. అతడు సింహములు, వ్యాఘ్రములు కొండలలోను, గుట్టల్లోను నివసించెడివి కదా! కదా! ఇప్పుడెంత వెతికినను ఒక్కటియూ కనిపింపదే. అసలు కొండల్లో, గుట్టల్లో ఎక్కడ చూసినా ఈ ఈ సింహాలు, పెద్ద పులులు ఇవన్నీ కూడా పెద్ద పులులు, సింహాలు ఇవన్నీ కూడా గుట్టల్లోనూ ఎప్పుడు ఉండేవి కదా! ఇప్పుడు ఎక్కడ వెతికినా ఒక్కటి కూడా కనిపించదు. మరి ఒక వింత తమ చూపులలోనే విషము చిందించుచు బుసలు కొట్టుట ఎచ్చట చూచిన్ను కనిపించుట కనిపించుచు దండకలో ఇప్పుడొక సర్పమైనను కనిపింపదే. అడవిలో మామూలు కాస్త మొక్కలు కాస్త గుబురుగా ఉంటేనే మనకు అమ్మో! ఏ తేలున్నాయో, పాములున్నాయో అని భయపడిపోతాం. అలాంటిది ఒక ఇంత కూడా ఏది జొరపడ్డానికి కూడా అవకాశం లేనటువంటి ఆ దండకలో విషం కక్కుతూ సర్పాలు ఎలా తిరిగేవి? ఇప్పుడు చూద్దామంటే ఒక్క సర్పం కూడా అక్కడ కనిపించట్లేదు. అవి అన్నీను ఏమైపోయినవి? అసలు ఆశ్చర్యం అన్నా ఒక ఏంటి క్రూర మృగాలు లేవు. విషం కక్కే సర్పాలు లేవు. పువ్వులు చూస్తే ఎప్పుడు వాటి వర్ణాన్ని కూడా మార్చేసుకున్నాయి. ఎప్పుడు రక్తపాతంతో అలాగా వెంకుల గుట్టలతో ఖండించిన శరీరాలతో అలా ఉండేటువంటి ఆ అరణ్యం అంతా కూడా ఏమైపోయిందో పూర్తిగా దాని రూపురేఖలు మారిపోయాయి. ఈ వింత వినుము. ఏనుగులు వాని సహశత్రులైన సింహములు ఏ కారణమునో గాని ఒకే పొలములో మిత్రులుగా ఇచ్చుండి. ఇది మరీ అసలు జాతి వైరము ఇక్కడ అసలు కనపడలేదు. సింహానికిను ఏనుగులకి ఇది కదా! సింహం ఎప్పుడు కూడా కుంభస్థలం కొడుతుంది. ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొడుతుంది. అలాంటిది 2 పరమ విరోధైనటువంటి ఆ జాతి వైరాన్ని కూడా మర్చిపోయి 2 మృగాలు కూడా ఇలాగా హాయిగా మిత్రుల్లాగా ఈ పక్కదానికి చోటిస్తూ అది తింటుందిలే అన్నట్టు ఎలా వదిలేస్తాం మిత్రుల కోసం అలా సంచరిస్తున్నాయట సింహాలు. అదేంటి ఏనుగులు కూడా. సోదరా పిల్లులు, ఎలుకలు కలిసి సరసములాడుచున్నవి. అసలు పిల్లికి, ఎలకతో చెలగాటం గదండీ! ఎప్పుడు ఉంటుందా? అలాంటిది సహజ శత్రువులవి పిల్లి, ఎలుక. అలాంటి అవి కూడా సరే ఒకదానికొకటి చక్కగా ఆడుకుంటున్నాయట. సరసాలాడుకుంటున్నాయట. ఎవడో గొప్ప మహత్తు కలవాడు దండకలో ప్రవేశించి ఉండనిచో ఇవి అన్నీను సంభవములగునా? పోనీ పైనన్ని అయితే ఏదో భయపడిపోయి పాములు దాగాయి, ఇవయ్యాయి అనుకోవచ్చు. అసలు వైరాన్ని మర్చిపోయి జంతువుల్లో కూడా ఇలా ఉండడం ఎక్కడైనా సంభవిస్తుందా? ఈ అసంభవములనెట్లా ఎలా చూచుచు నేనెట్లు దండకల్లో
అందుండగలనో చెప్పుము. సరే నన్నక్కడ బతకమని పంపించావు. ఇప్పుడు నేనక్కడ ఎలా ప్రవేశించగలను చెప్పు? అతడి నుండిన మన రాక్షస సమూహమున ఒక్కడును కొత్తగానొకడు దండకలో అడుగుపెట్టనని గుర్తింపకపోయిరే. అదో అంతమంది రాక్షసులున్నారు. అన్ని వేలకు వేల మంది రాక్షసులుంటే, ఒక్కడైనా కనీసం ఈ వచ్చిన మనిషిని గుర్తించలేకపోయారే. అతడ కొత్త వ్యక్తులు ప్రవేశించిరనియు వారు మానవులనియు తెలుసుకొని గుండెలు బాదుకొనుచు దుఃఖంతో పరుగు పెట్టి నేను చెప్పు వరకు ఒకడైనా గుర్తించిన వారి మత్తు వదలవలెనా? వాళ్ళు చిచి చిచి ఎవడికి వాడు తాగేసి మత్తులో పడిపోయి అసలు ప్రపంచాన్ని మర్చిపోయి పక్కన ఎవడు తిరుగుతున్నాడో ఎవడొస్తున్నాడో ఏమీ తెలియకుండా, అంటే భగవాన్ మాయ అలా ఉంటుందండి. లేకపోతే ఆ కృష్ణమూర్తి ఎలా బయటికి రాగలిగాడండి కంసుడు దీని దగ్గర నుంచి, సంఖ్యల నుంచి బయటికి? అలాగా ఇంతకన్నా రుజువులు ఏముంటాయి? అందరూ కూడా ఒక్కడికి కూడా వీళ్ళు వచ్చారు, వీళ్ళు మానవులు, మన కోసం ఇదొచ్చారు అని అలా గుండెలు బాదుకొంచు దుఃఖంతో పరుగు పెట్టి, నేనయ్యా నేనొక్కదాన్ని ఎలాగో అవన్నీ చూసి తప్పించుకొని, అలా అది కూడా వాళ్ళ స్పర్శ వల్లేనేమో అని ఈవిడకి ఒక జ్ఞానోదయం కలిగింది. లేకపోతే ఈవిడ కూడా మరి రాక్షస్త్రీనే కదా! ఈవిడ కన్నా తిరగబడొచ్చు కదా! కానీ ఆ మోహం స్వామి కూడా అందుకే అలా చేస్తాడు. తన దగ్గరికి రప్పించుకోవాలంటే ఏదో ఒక ట్రిక్స్ చేయాలి కదా! మరి లేకపోతే రావణాసుడికి ఎలా తెలుస్తుంది? అదంతా కూడా భగవాన్ మాయ వల్లే జరుగుతుంది. ఈవిడ ఎలా మోహించరండి? అలా కామంతో రానియండి, ప్రేమతో రానియండి, వాత్సల్యంతో రానియండి, లేకపోతే ఒక సేవకులు కూడా రండి, ఎలా నువ్వు కోరుకుంటే అలాగా ఆయన దగ్గరికి రప్పించుకోగలడు. మనకి కాస్త బుద్ధి కూడా నేర్పగలడు. అది కదా! అంచేత ఈవిడ ఇదిగో నేనొక్కదాన్ని గుర్తుపెట్టుకొని దుఃఖంతో ఆ గుండెలు బాదుకుంటూ నేనొచ్చి నీకు చెప్పాను. అకంపనుడు ఒక్కడే మిగిలాడు అని చెప్తారు. అలాగా ఈవిడొచ్చి నేనొచ్చి చెప్పే వరకు ఒక్కడైనా నీకు కనీసం చెప్పారా అక్కడ విషయం ఏమైందో? నీవెరుగుదువు కదా! గౌతమి నదీ తీర భూములందు పూర్వమెన్ని పూర్వము ఎన్ని పుణ్యాశ్రములుండేటివి, అందొకటి అయినా నేడు కానవచ్చుటలేదు. అక్కడ ఆ గౌతమి నది భూముల మీద ఈ మునులందరూ కూడా పాపం తపస్సు చేసుకుంటూ ఉండేవి. ఎన్నో ఆశ్రమాలుండేవి. అందొక్కటి అయినా నేడు కానవచ్చుటలేదు. నది దాటుటకు పూర్వము చక్కని మార్గమేదియో ఉండేది. ఇప్పుడది మేట వేసినదో ఏమో! అప్పుడు ఆ నది దాటి వెళ్ళడానికి ఒక మార్గం ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా మేట వేసిందంటే ఇసుకతో చూడండి, ఇసుకతో కప్పేస్తాయి కదా! మేట వేయడం అంటే. నీళ్ళు ఇదైపోయినప్పుడు అవి కుట్టలు కుట్టలుగా అక్కడ ఉన్నటువంటి వాటిని కప్పేస్తుంటుంది మేట వేయడం అంటే ఇసుకతో. ఆయన దండక అంతయు కొత్త కొత్తగా మార్పులు చెందుతుంది. అసలు ఎక్కడ ఏదో చూడండి ఇప్పుడు అంతా రీమోడల్స్ అయిపోయిన భవనాలు, రోడ్లు ఇవన్నీ చూసుకుంటుంటే అసలు మన ఇల్లు ఎక్కడుందనేది మనం గుర్తుపెట్టకుండా అయిపోతూ ఉంటాం రోజు రోజుకి. అలా అయిపోయింది ఇప్పుడు ఆ దండకారణ్యం. ఏవో కొత్త కొత్తగా మార్పులు చెందుతున్నవి. అచ్చట పెద్ద జంతువుల చంపి వాని రుచి మెచ్చుకొను భుజించుదాను. నేను పెద్ద పెద్ద జంతువులన్నీ చంపేసి వాటి మాంసాన్ని తింటూ రోజుకొక కొత్త రుచులతోటి నేను ఉండేదాన్ని. మనుషుల చంపి వారి రక్తము త్రాగుచు ఆనందంతో నాట్యమాడుచూ చుండేటిదాన్ని. వాళ్ళకేమిటి, మనకైతే నీళ్లు, వాళ్ళకి రక్తమే దాహంగా తీర్చుకుంటూ ఉంటారు. వాడు మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. అట్టి తావులని ఇప్పుడు గచ్చ పొదలు మొలచినవి. అవన్నీ పోయి ఇప్పుడు నాకు అక్కడ అన్ని గచ్చకాయ పొదలు మొలిచాయట. గచ్చకాయలన్నీ ఆడుకునే వాళ్ళం. అది చిన్న ఏం కలర్, దాని కలర్స్ తెలియదు నాకు అది. ఆకుపచ్చ కూడా కాదు. ఒక రకమైన ఇది ఉంటుంది. ఒక లైట్ కలరు, దీనిలో కూడా ఇంకా లైట్ కలర్ ఏదో అలా ఉంటాయి. చిన్న చుక్కలా ఉంటుంది. మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. గచ్చ పొదలు మలిచినవి. ఆ మార్పులన్నిటికీ ఏదో కారణం ఉండునని తోచట్లేదా? ఇలా సడన్ గా మారిపోవడానికి ఏదో మూల కారణం ఉండాలి కదా! అలా నీకు అనిపిస్తోందా? దండకాటవి మార్గములందు, పొదరిండ్లను పర్వతములందు, కొండ చర్యలందు, చెట్లు గుబురులందు రాత్రులు విహరించుచు తూర్పున ఏకచక్ర రథం నెక్కిన సూర్యుడు ఉదయించు వేళకు ప్రకృతి సౌందర్యము చూచుచు నదీ తీరము చేరితిని. అలాగా ఆ దండకావటి అన్నీ మారిపోయాయి. నేను ఎలా వచ్చానంటే చూడు, ఆ మార్గములందు పొదరిళ్ళు, పర్వతాలు, కొండ చర్యలు, చెట్ల గుబురులు ఇలా రాత్రుల్లో విహరిస్తూ తూర్పున తూర్పున సూర్యుడు ఉదయించే వేళకు
ఈ ప్రకృతి సౌందర్యాన్ని అంతాన్ని కూడా చూస్తూ ఇదిగో చూచుచు నదీ తీరము చేరితిని. నది తెచ్చిన ఇసుకతో ఏర్పడిన దిబ్బలపై నడచివచ్చు. ఆ ఇసుక మెటలు వేసింది కదా! వాటి మీద వచ్చుచుండగా అది అలా నాకు అలా వస్తుంటే ఎవరివో అందములకు పాదముద్రలు కనిపించినవి. ఈవిడ అక్కడ ఆ దండకారణ్యంలో ప్రవేశించే ముందర ఈ ఇలా ఉందిట ఆ దారులన్నీ. వాటి మీద హాయిగా విహరిస్తూ, చూస్తూ ఆ పర్వతాల్లో, పొదరిళ్ళలో, ఆ దండకారణ్యంలో ప్రవేశించే మార్గాలలో ఇలా హాయిగా ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ నేను నెమ్మదిగా నదీ తీరం చేరాను. అప్పుడు అసలు ఎలా వెళ్ళిందో ఇప్పుడు చెప్తోంది. ఆ రామ సౌందర్యంలో మునిగిపోయి అసలు నేను అలా దాంట్లోకెళ్ళేసరికే ఇలా వెళ్ళానే, వెళ్ళేసరికి ఇలా అయిందే అని చెప్తాం మనమైతే. ఆవిడకి ఇంకేమీ గుర్తులేవు. ముందర రామలక్ష్మణుల సౌందర్యాన్ని వర్ణించి, తనకు కలిగిన జ్ఞానాన్ని చెప్పుకొని, వాళ్ళ వాళ్ళ దగ్గర మనం చాలా అబలలం అని తెలుసుకొని, అప్పుడు అక్కడికి ఎలా బయలుదేరిందో చెప్తోంది. ఇలా పెడుతున్నానన్నయ్య. వెడుతుంటే అక్కడ ఏమైంది? ఎవరివో అందములకు పాదముద్రలు కనిపించినవి. కృష్ణుని యొక్క పాద ముద్రలు ఇప్పటికీ కూడా బృందావనంలో ఉంటాయి అని చెప్పుకుంటారు. ఆయన నడిచిన చోటు. అలాగా ఈ రామచంద్ర వీళ్ళిద్దరి యొక్క పాదాల ముద్రలట ముందర చూసిందిట. వాడిని చూసి ఆశ్చర్యంతో కొయ్య పారి నిలిచెదని. ఆ! ఏవండి అది ఎంతో చూడ్డానికి మరి ఆ పాదముద్రల్లో స్వామి యొక్క చిహ్నాలన్నీ కూడా ఉంటాయి కదండీ! ఇన్నాళ్ళు ఆవిడ అలాంటివి ఎక్కడా చూడలేదు. రాక్షస ముద్రలైతే మనం అది వేరుగా ఉంటాయి కదా! అంచేత ఈవిడ కొయ్యబారిపోయి నిలిచిపోయిందిట. ఏదో భూతం మన రాక్షసుని బాధించుటకై సంచరించుచున్నదిరా! నేను చెప్పుచున్న దానిలో ఒక అక్షరమైన కల్ల లేదు సుమా! కల్ల అంటే అబద్ధం గదా! ఇదిగో నేను చెప్తున్నన్నీ కూడా నువ్వేదో ఆషామాషి అనేసుకోకు. యథార్థంగా నేను చూసిందే చెప్తున్నాను. ఒక్క అబద్ధం కూడా లేదు దీంతో. సత్యము అని చెప్తోంది. ఎవడో ఎవడో ఒక భూతం వచ్చేసి మన రాక్షసులనంటే వాడికన్నా పవరైన వాడే కదా! రాక్షసులను పీడించగలడు. అలా అయ్యుంటుంది అని మనకు కనపడకుండా అక్కడేదో సంచరిస్తోంది. తడిసి మెత్తగానున్న ఆ పాదముద్రలందు పద్మరేఖలున్నవి. చెప్పాను కదా! స్వామి శ్రీచరణాల్లో ఆ పద్మరేఖలు కూడా చక్కగా చూసింది. అలాంటివి ఎప్పుడు చూసుంటుంది ఈవిడ ఇప్పటికు రాక్షస కన్య అయినటువంటి ఈవిడ, ఆ రాక్షస స్త్రీకి ఇలాంటివి చూడడం ఇదే ఫస్ట్ టైమ్ కదా! ఆ పద్మరేఖలున్నవి. అనగా అవి ఎవరో మహానుభావునివై ఉంటాయి. మామూలు మానవులకి అలాంటి రెక్కలు ఉండవు కదండీ! అంచేత అవేవో మహానుభావుల యొక్క పాదముద్రలని గుర్తించింది. వాడచ్చటకు వచ్చి ఉండవలెను. వాడొక దేవతామూర్తి అయి ఉండునని తోచుచున్నది. ఆ పాదముద్రలు చూడగానే ఎవరో ఈయన మహానుభావుడని నాకు తోచింది. ఆ పద్మరేఖలు ఎంతో సుందరంగా మెరయుచున్నవి. అసల ఆ మట్టిలో పడిన ఆ రేఖలు కూడా కాంతులు ఈనుతున్నాయంటే చూడండి. అలా ఉన్నట. వారి నుండి శ్రేష్టమైన సువాసనలు వచ్చుచున్నవి. నేను పొంగిన మనస్సుతో వాని కన్నులకు అద్దుకుంది. అక్కడికే ఈవిడ లైఫ్ మారిపోయినట్టే గదండీ! అది అలా స్పర్శించింది. అబ్బా! మహానుభావులు ఎవరివో ఈ ముద్రలు అనుకుని దండం పెట్టుకుంది. అవి ఆ పాదాల మీద చేతులు వేసుకొని కళ్ళకి పెట్టుకుంది. ఆ మాయ ఆ కళ్ళ పొరలు అంటారు గదా! కళ్ళు పొరలు గప్పాయని. ఆ పొరలన్నీ పోయాయి ఆవిడకి. పవిత్ర పురుషుడెవడో వచ్చి ఉండవలెను. వాని పాదోదకమే గౌతమి నది యందు పారుచున్నది. సోదరా! నేనా ఆనవాళ్ళను పట్టి పట్టి చూచితిని. నాకు డౌట్